హాయ్ అండి, గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. నేను ఈరోజు తోరపప్పు, ఒక గ్లాస్ తోరపప్పు కడిగి తీసుకున్నానండి. పాలకూర 3 కట్టల పాలకూరని కొత్తిమీర అంతా కట్ చేసేసాను. పచ్చిమిర్చి, కారం, మామిడికాయ తురుము పెట్టుకుంటా అని చెప్పాను కదండి. స్టాకు ఆ మామిడికాయ తురుము పులుపు కోసం చింతపండు వాడతాం కదా, చింతపండు బదులు మామిడికాయ వేసాను. సరిపడా సాల్ట్, ఇంకా వాటర్ వేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్, కొంచెం ధనియాల పొడి, ఒక గ్లాస్ వాటర్ వేసి ఇంకా మూత పెట్టేద్దామండి. చింతపండు తినని వాళ్ళు ఇట్లా మామిడికాయ తురుము, ఇప్పుడు మా సీజన్ కదండి మామిడికాయలు. ఇంకా 3 విజిల్స్ పెట్టేసాను. 3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు పోపు పెట్టేస్తాను. పోపులో కొంచెం నిమ్మరసం పిండుకుందామండి. పాలకూర సూపర్ ఉంటుంది అలా టేస్ట్. కొంచెం ఒక హాఫ్ చుక్క నిమ్మరసం పిండేసాను. ఇంకా పప్పులో వేసేస్తాను. పప్పు రెడీ అయిపోయింది. కొంచెం వెరైటీగా మామిడికాయ పాలకూర పప్పు చేశాను. చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ సూపర్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.